హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ వాయిస్ ఆఫ్ రైతు బిడ్డ. ఎలా ఉన్నారు అందరూ? మిడ్ నైట్లో చాలా ఆకలి అవుతుందనమాట. ఓన్లీ ఇంట్లో చూస్తే క్యాప్సికమ్ అండ్ ఎగ్గే ఉంది. సరే ఏదైనా ప్రిపేర్ చేద్దామని చేశాను. చాలా మంచి టేస్ట్ వచ్చింది. అందుకే మీ ముందుకు కూడా ఈ రెసిపీ తీసుకువచ్చాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. కడాయి పెట్టుకొని ఆయిల్, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం తగినంత సాల్ట్, పసుపు వేసుకొని కలబెడుతున్నాను అనమాట. తర్వాత వెంటనే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను. మనము ఇక్కడ నేను ఒక ట్రిక్ అనేది చెప్తాను మీకు. ఏంటి అంటే క్యాప్సికమ్ ఉన్నాయి కదా, ఆనియన్ వేసిన ఒక 1-2-3-4 సెకండ్స్ అంతే, 4 సెకండ్స్ అలా బాయిల్ చేసిన తర్వాత, ఫ్రై చేసిన తర్వాత వెంటనే క్యాప్సికమ్ అనేది కూడా యాడ్ చేయండి. ఎందుకంటే క్యాప్సికమ్ అనేది క్విక్గా ఉడికిపోతుంది కాబట్టి మనం ముందుగానే ఆనియన్ ఫ్రై చేసుకుంటే ఈ క్యాప్సికమ్ అనేది ఫ్రై అవుతుంది, ఆనియన్ ముందుగానే మాడిపోతుంది అనమాట. అలా ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా అయిపోతుంది. చూసారా ఎంత త్వరగా క్యాప్సికమ్ అనేది మనకి ఫ్రై అయిపోయిందో. తర్వాత నేను ఇక్కడ ఎగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 2 క్యాప్సికమ్ తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను. బై మిస్టేక్ ఎగ్ వేసేటప్పుడు చేయి జారి పడిపోయింది. తర్వాత ఇక్కడ 2 ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎగ్ పగలగొట్టి వేసినప్పుడు మీరు ఏమీ కలబెట్టకుండా అలా వదిలేసేయండి. ఎందుకంటే మనం అలా వేసిన వెంటనే అట్లా మస్ చేయడం వల్ల అదంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. అలా వదిలేస్తే ఒక 4 సెకండ్స్ అది మంచిగా వేగుతుంది. అప్పుడు తర్వాత మనం ఇలా కలబెడితే మంచిగా నీట్గా వస్తుంది అనమాట రెసిపీ అనేది. ఒక చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఉన్నాయి. కర్రీస్ ఏదైనా మనం ఒక ప్రిపేర్ చేస్తున్నాం, ఒక ఫుడ్ కానీ ఏదైనా ఒక రెసిపీ కానీ కర్రీ కానీ అంటే ఒక చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. అవి కూడా నేను మీకు చెప్తూ ఉంటాను నేను చేసిన ఎక్స్పీరియన్స్తో. తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్లో మనకి ఎగ్ అనేది కూడా ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. తర్వాత ఇక్కడ నేను 1/2 స్పూను కారం అండ్ 1/2 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. నేను 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువే తీసుకున్నాను. అంత మసాలా ఏం పడదు దీనికి. మసాలా తక్కువ ఉంటేనే చాలా టేస్ట్ అనేది ఉంటుంది క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైకి. చూసారా ఎంత క్విక్గా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా క్విక్గా ఉడికిపోతుంది అండ్ ఆనియన్ కూడా త్వరగా అయిపోతుంది, ఎగ్ కూడా త్వరగా అయిపోతుంది. చాలా త్వరగా మనము ఎగ్ క్యాప్సికమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ నేను టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను, చూడొస్తాయండి. తర్వాత నేను మామిడికాయ పచ్చడి కూడా చేశాను, అది తీయలేదు. ఆ వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. మా అమ్మ మామిడికాయ పచ్చడి చేస్తుంది. మా అమ్మ స్టైల్లో మీకు మామిడికాయ పచ్చడి వీడియో అనేది చేసి పెడతాను. మా అమ్మ చేసే మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్ అప్పుడే కదా మామిడికాయల సీజను, మా పొలంలో మామిడికాయలు పండుతాయి అనమాట. ఎవ్రీడే మామిడికాయ పచ్చడి చేసేది. నేను స్కూల్ నుంచి వెళ్ళగానే ఎగ్జైట్మెంట్ ఉన్నాయన్నమాట. అప్పుడు క్యారీ అనేది తీసుకెళ్ళాం కదా, మార్నింగ్ ఒక టిఫిన్ చేసి వెళ్ళిపోతాం, ఆఫ్టర్నూన్ క్యారీ ఉండకపోయిండేది. ఇంటికి వెళ్ళగానే పప్పు, మామిడికాయ పచ్చడి, ఒడిగాలు చేస్తుంది. ఎంత మంచిగా తినేవాళ్ళం అంటే అంత మంచిగా తినేవాళ్ళం. మీకు నెక్స్ట్ టైం అనేది పోస్ట్ చేస్తాను మా అమ్మ స్టైల్ మామిడికాయ పచ్చడి. ఇప్పటికైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్